లేదు నేను డైట్ చేయలేకపోతా అన్న, బాగా లేజినెస్ వచ్చేసింది అనమాట. ఇంకెలా అనేసి చాలా ప్లాన్ చేశాను, కానీ ఎందుకో స్ట్రిక్ట్గా డైట్ చేయలేకపోతా ఉన్నా. సరే అట్లే వదిలేసాను అనమాట, ఏం చేయలేదు. బాగా ఫ్యాటీ అయిపోయినా 75కి వచ్చేసినాను అనమాట. సో ఒక్కరోజు డ్రెస్సెస్ ఉంటాయి కదా, నాకు డ్రెస్సెస్ వల్లనే నేను మెయిన్ స్టార్ట్ చేసింది డైట్. ఈ డ్రెస్సెస్ వేసుకుంటే అన్నీ టైట్ అయిపోయాయి, ఏం ఎక్కట్లేదు, బాగా వెయిట్ గెయిన్ అయిపోయినా. బ్లౌజెస్ కానీ అన్నీ టైట్ అయిపోయినాయి. ఇంక ఇట్లా కాదని చెప్పేసి డైట్ స్టార్ట్ చేశాను, కానీ వెయిట్ లాస్ అవ్వలా. కొంతమంది ఉంటారు కదా, మన కోసమే అప్పుడు దేవుడు పంపించాడనమాట. అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేశారు నా పైన, కొంచెం రిలేటివ్సే. ఎట్లా అంటే అట్లా బ్యాడ్ కామెంట్స్ చేస్తే అవి నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట. ఇలా కాదని చెప్పేసి గట్టిగా ట్రై చేశాను. ఇవన్నీ నేను మళ్ళీ సెకండ్ సిరీస్లో అప్లోడ్ చేస్తా, అలా ఎలా గట్టిగా ట్రై చేశానని చెప్పేసి. అండ్ మనకి డైలీ మోటివేషన్ ఉండదు కదా, ఇలానే నేను చాలా స్ట్రగుల్ అయింది. మనకి డైలీ ఎవరో ఒకరు వచ్చి మోటివేట్ చేస్తే తప్ప మనము చేయలేమన్నమాట. సో ఇవన్నీ మనం డైలీ చేయాలంటే ఏదన్నా ఒక గుడ్ హ్యాబిట్ని మనం, అంటే మనకి ఇష్టమైన వర్క్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంచెం మోటివేషనల్ సాంగ్స్ పెట్టుకొని లేసామనుకోండి, మనకు తెలియకుండానే ఆ బీజిఎంకి మన బాడీ బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట చేయడానికి. ఇలా చేస్తూ అసలు ఫుడ్ని ఎలా కంట్రోల్ చేశాను, అసలు ఎలా 15 kgs లాస్ అయ్యి 5 years ఎలా చేశాను, ఇవన్నీ కూడా నేను 10 series 20 series లాగా చేస్తా. సెకండ్ సిరీస్లో ఏం చెప్తానంటే అసలు అలా అన్న వెంటనే నేను ఎలా ప్లాన్ చేసుకున్నా, ఎలా దాన్ని ఓవర్కమ్ చేశాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది. నేను కొన్నిసార్లు మనం ఎంత చేయాలన్నా చేయలేం, కానీ అవతల వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేసి అలా చేసినప్పుడు ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాం అనమాట మనం అవ్వాలి అని. ఏమో నాకైతే అనిపిస్తుంది, ఇలా బ్యాడ్ కామెంట్స్ నన్ను డిస్కరేజ్ చేసే వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఇంత వెల్గా ఉన్నానని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో మనకు చెడ్డ కోరే వాళ్ళు కూడా మన లైఫ్లో ఉండాలి, అప్పుడే మనం ముందుకు వెళ్తామన్నమాట నాకు అనిపించింది. సో పీసీఓడికి కూడా నేను అప్పుడప్పుడు మధ్యలో వీడియోస్ యాడ్ చేస్తాను. అంతే ఈ వీడియో. బై బాయ్.